నమస్కారం. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి అభివాదం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం. అప్రమత్తమైన కార్మికులు, తప్పిన ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టం. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అందరూ ఇళ్లలోనే ప్రార్థనలు జరుపుకోవాలని విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి అభివాదం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 20 ఏళ్ల క్రితం ఒంటరి చేతులతో ఉద్యమం మొదలుపెట్టి ఈ రోజు కోట్లాది మంది ఆదరాభిమానాలు, యోగక్షేమాలు చూస్తూ ఇన్నేళ్లు పూర్తి చేసుకున్న ఈ రోజు గొప్ప దినమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అలాగే మహబూబాబాద్ జిల్లా ప్రజానికానికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ సభ్యులు అన్నట్టు చాలా గొప్పగా నిర్వహించుకునే కార్యక్రమాన్ని మరి చాలా సామాన్యంగా మనం గౌరవ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అన్న శంకర్ నాయక్ గారు, నాతో పాటు సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు సోదరి కవిత మావత్ గారు, పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ గారు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, పెద్దలు అన్న వెంకటరెడ్డి గారు, ఆశా గారు, పెద్దలు ఉద్యమ కాలం నుంచి పార్టీలో సీనియర్ నాయకులు ఉన్న అన్న వెంకన్న గారు, వెంకటరెడ్డి గారు, అశోక్ గారు, ఫరీద్ గారు, అలాగే ఇక్కడికి వచ్చేసిన గౌరవ టీఆర్ఎస్ పార్టీ సైనికులు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, అలాగే మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ లక్ష్యంతోనైతే ఆ రోజు 20 ఏళ్ల క్రితం ఈ ఉద్యమాన్ని ఒంటరి చేతులతో మొదలుపెట్టి ఈరోజు కోట్లాది మంది ఆధార అభిమానాలు, వారి యోగక్షేమాలు చూస్తూ ఇన్నేళ్ళు పూర్తి చేసుకున్న ఈరోజు నిజంగా చాలా గొప్పగా ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో ఆ లక్ష్య సాధన దిశగా వడివడిగా పయనిస్తున్న ఈ క్రమంలో వారు కలలు కన్నా ఏ నీటి కోసమైతే తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నామో ఆ నీళ్లు తెచ్చుకొని తెలంగాణ అంతా కాళేశ్వరం అసాధ్యం అనుకునే దాన్ని సుసాధ్యం చేసి 3 ఏళ్లలోనే అద్భుతమైన మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఈరోజు తెలంగాణ మరి 1 కోటి ఎకరాల మాగాణగా నిరూపించి గౌరవ శాసనసభ్యులు అన్నట్టు ఎండాకాలంలో కూడా చెరువు మత్తలు పోస్తున్నాయి అని అంటే నిజంగా ఇది ఆ మహానుభావుడికే సాధ్యమైంది. అలాంటి నాయకుడి నాయకత్వంలో పని చేయటం నిజంగా మన అందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఉద్యమకారుడే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే గొప్ప నాయకుడు, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర నలుమూలల గురించి తెలిసిన వ్యక్తి, ప్రతి అంగుళం తెలిసిన వ్యక్తి, ప్రతి పేదవాడి కష్టాలు తెలిసిన వ్యక్తిగా మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండటం, అందుకనే తెలంగాణ పల్లెలన్నీ సుభిక్షంగా ఉన్నాయి, తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అంటే మరి ఈరోజు అది కేసీఆర్ గారి నాయకత్వంలోనే. సికింద్రాబాద్లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో అశ్రిత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుడ్ ప్యాకెట్స్, మాస్కులు, వాటర్ బాటిల్, శానిటైజర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సందర్భంగా అశ్రిత్ ఫౌండేషన్ చైర్మన్ అండ్ ఫౌండర్ స్వప్నారెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ మొదలైన 2వ రోజు నుంచి తమ వంతు సహాయంగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు సుమారు 200 మందికి ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్రిత్ ఫౌండేషన్ ఫౌండర్ స్వప్నారెడ్డి, అశ్రిత్, అరుణ్, రాజేష్ పాల్గొన్నారు. స్వప్నారెడ్డి, అశ్రిత్ ఫౌండేషన్. మేము లాక్డౌన్ స్టార్ట్ అయిన 2nd డే నుండి ఎవ్రీడే ఈవినింగ్ అవర్స్లో మాత్రమే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 90% ఈవినింగ్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే
ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లేస్లలో కొంచెంగా ఫుడ్ వేస్టేజ్ చేయడం ఆఫ్టర్నూన్ అవర్స్లో అలా చేయడం జరుగుతుంది. వేస్టేజ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఈవినింగ్ అవర్స్లో మేము 4 పీపుల్కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఇవాళ వచ్చేసేసి ఫుడ్ అండ్ శానిటైజర్స్, వాటర్ బాటిల్స్ అండ్ అన్నీ ఇచ్చాము. మాస్క్ ముఖ్యంగా కావాల్సింది మనకి కరోనా ఎఫెక్ట్లో మాస్క్. ఈ మాస్క్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, ఇవాళ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే ఎవ్రీడే ఎవ్రీ 1 అవర్కి ఒకసారైనా మనం దీని నుండి దూరంగా ఉండొచ్చు. స్టే హోమ్, స్టే సేఫ్. లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సులేమాన్ నగర్ బస్తీవాసులకు టీఆర్ఎస్ డివిజన్ సెక్రటరీ సైడ్ వసీం ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, మహమ్మద్ ముర్తజా అలీ 100 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. ఆకలితో అలమటిస్తూ ఇబ్బంది పడుతున్న నిరుపేద ప్రజలకు సహాయంగా అందజేస్తామని సైడ్ వసీం తెలిపారు. ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. आज सेटलमेंट चौरास्ता में और स्टेट वाला और बस्ती वाला को चावल नहीं खाने का कुछ भी नहीं है बोले तो वसीम और उसका टीम कम से कम 50 लोगों को चावल 70 मेंबर्स को चावल बना के राइस तो एक को कम से कम 5 kg राइस दिया उनको. और आप लोगों को इधर पूरा लोगों को मैं अपील कर रहा है, आज रमज़ान है, ये महीने में पूरा तकलीफ तो रहा था पूरा लोगों को, लेकिन उनसे ज़्यादा हमारा को ये कोरोना से बच जाना पड़ता. इसलिए कोई भी बाहर नहीं आना, क्या कुछ होना बोले तो एक आके क्या होना वो लेके जाओ. आपको पुलिस वालों का मदद करो, आपको मदद करने के लिए हम लोग हैं कि इसका वसीम सर का बहुत टीम है, उनको आपको हेल्प करने के लिए रेडी है. थैंक यू. हमारे टीआरएस पार्टी की तरफ से जॉइंट सेक्रेटरी हमारे वसीम, आमिर भाई, हमारे 2-3 में मैडम है, ये लोग के एरिया प्रेसिडेंट है, ये लोगों के तरफ से 70-80 आदमी को जो सो चावल वगैरह ये करे. और मंगल तक हमारे एमएलए साहब के भी जो सो एमएलए साहब भी आएंगे, आके जो सो सबको तकरीबन बस्ती को बांटेंगे. इससे पहले वसीम जो सो थोड़े बहुत चावल ये करेंगे, बहुत जो परेशान लोग थे उसके लिए वसीम जो सो थोड़े चावल देकर. और ये कोरोना से बचो, दूर रह के अच्छे से पुलिस ऑफिसर भी जो परेशान हो रहे, तकरीबन अपन भी परेशान हो रहे. एक आदमी को अगर से घर में होगा तो पूरे मकान वाले परेशान हो रहे. उसके लिए थोड़ा दूर रह के ये काम कर लो. अब यहाँ थोड़े आदमियों को दिए, वसीम के घर करने थोड़े आदमियों को देंगे. अलग इसलिए रखे, एक जगह जमा हो जा रहे, नहीं तो फैल जा रहे बीमारियाँ बोलते जो सो अलग रख के जो सो दे रहे. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఓ ఫార్మస్యూటికల్ రసాయనిక కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుండె సంబంధిత జబ్బులకు సంబంధించిన మందులు తయారు చేసే ఈ కంపెనీలో గాజ్ రియాక్టర్ దగ్గర టోలిన్ సాల్వేట్ రియాక్షన్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు కార్మికులు భావిస్తున్నారు. దట్టమైన పొగలతో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఇతర కంపెనీలకు మంటలు వ్యాప్తించకుండా మంటలను అదుపు చేశారు. R&D యూనిట్ పరిశ్రమలో రబ్బర్ వాడకం ఉన్నందున పొగ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
కాచిగూడ కార్పొరేటర్ అక్కల చైతన్య కన్నా అక్కల సరోజిని బీరప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 500 ఇండ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇంటింటికి తిరుగుతూ సరుకులు అందజేశారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే ప్రార్థనలు జరుపుకోవాలని ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఇళ్లకై పరిమితం కావాలని అన్నారు. బైకులపై రోడ్లపైకి వచ్చి పోలీసుల విధులకు ఆటంకం కలిగించకూడదని ఆయన కోరారు. ప్రధానంగా మరి మనకు నిన్ననే రంజాన్ మాసం స్టార్ట్ అయింది. ముస్లిం సోదరులందరూ కూడా మరి ఇక నిన్న నుంచి ఆల్రెడీ ఒక్క పొద్దులు కూడా ఈ నెల రోజులు నిన్న 25 అనుకుంటే మళ్ళీ 25 మే 25వ తారీఖు వరకు అందరూ కూడా ఒక్క పొద్దులో ముస్లిం సోదరులు ఉండడం. ఈ మరి రంజాన్ మాసాన్ని సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళందరూ కూడా నేను ఈ రంజాన్ వేడుక సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దయచేసి ముస్లిం సోదరులు కూడా సోషల్ డిస్టెన్స్ను పాటించండి. అనేక మంది మత పెద్దలు కూడా మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇళ్లల్లోనే ఒక్క పొద్దులు ఇడవడము, ఇళ్లల్లోనే వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడానికి మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు కూడా చెప్పారు. దాని అందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా పాటించాలని ముస్లిం సోదరులు గమనించాలి. ఇప్పుడు గతంలో శ్రీరామనవమి పండుగ వచ్చినప్పుడు కూడా కేవలం 5 మంది 10 మందితోటే సీతారామ కళ్యాణం జరుపుకోవడం, సామూహికంగా ప్రజలు ఎవరు కలుసుకోకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంటే కేవలం రంజాన్లో ముస్లింకే కాదు, మొన్న జరిగిన శ్రీరామనవమి కళ్యాణోత్సవాల్లో కూడా ఎక్కడ కూడా గుళ్ళల్లో పబ్లిక్ను రానివ్వలేదు. గుడి పూజారులే శ్రీరామ కళ్యాణం చేసి చాలా సింపుల్గా కళ్యాణం చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ముస్లిం సోదరులు కూడా మరి ఒక్క పొద్దులు దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా మత పెద్దలు చెప్పినట్టుగా మీరు సూచనలు పాటించాలని నేను సంగారెడ్డి నియోజకవర్గ మైనార్టీ సోదరులందరూ కూడా నేను ఈ ద్వారా నేను కోరుతున్నాను. ప్రధానంగా మరి ఇది మనకు వచ్చే నెల అంటే మే 7వ తారీఖు ఆల్రెడీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రధానమంత్రి గారు కానీ మనకు వచ్చే నెల 7వ తారీఖు వరకు ఈ లాక్డౌన్ ఉంటుందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. బహుశా 7వ తారీఖే కాదు, మళ్ళీ తర్వాత కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి, మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కరోనా వ్యాధి ప్రజల దగ్గరికి రాకపోవడానికి, అంటుకోకపోవడానికి కారణం ఏంటంటే మనం సోషల్ డిస్టెన్స్ పాటించడము, ఎవరి ఇళ్లలోనే వాళ్ళు ఉండడం వల్లనే ఈ రోగానికి ఎవరు బలి కాకుండా జాగ్రత్త ఉండే పరిస్థితి వచ్చింది. అట్లాగే పోలీసు అధికారులు కానీ పోలీసు స్టాఫ్ కానీ ఈ మధ్యలో ప్రజలము యూత్ ప్రధానంగా దయచేసి పోలీసు మన సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న యువలోకానికి యువకు తెలియజేయడం ఏంటంటే దయచేసి మీరందరూ కూడా అవసరం లేకపోయినా మన బండ్ల మీద తిరిగి పోలీసులకు ఇబ్బంది పెట్టి పోలీసులు మళ్ళా బండ్లు సీల్ చేసే అవకాశం ఇవ్వద్దని నేను కోరుతున్నాను. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను ప్రధానంగా తెలియజేయడం ఏంటంటే దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైనా సరే మీరు దయచేసి బండ్ల మీద అక్కడిక్కడ తిరిగి పోలీసు వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు అని నేను ఈ న్యూస్ ద్వారా నేను మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. అభివృద్ధిలోనే కాకుండా కరోనా కట్టడిలోనూ రాష్ట్రానికి, దేశానికి మార్గదర్శకంగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మున్సిరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పల విఠలరెడ్డి అన్నారు. మున్సిరాబాద్ డివిజన్ షిరిడి సాయినగర్ కాలనీ వీరన్నగుట్టలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని కాలనీ వాసులు టీ కృష్ణ, ఎల్లస్వామి, లస్కరి కృష్ణ, వెంకట్రావు, సంతోష్, చారి, యాదగిరి, సత్తయ్య, రవి, సందీప్ స్వయంగా తయారు చేసిన 1000 మాస్కులు పంపిణీ కార్యక్రమాన్ని కార్పొరేటర్ విఠలరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విఠలరెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి తరిమివేయడానికి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు పాటించవలసిందిగా కోరారు. మాస్కులు స్వయంగా రూపొందించిన కాలనీవాసులను కార్పొరేటర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం గూడేపాడు గ్రామంలో ఎన్ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత నాయనేని లక్ష్మీ సంపత్రావు 15వ తారీఖు నుండి నిరుపేదలకు మరియు ఇతర గ్రామాలకు వెళ్లే వలస కూలీలకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఆర్ అధినేత లక్ష్మీ సంపత్రావు మాట్లాడుతూ నేడు ప్రపంచంలోనే ప్రజలకు పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ కారణంగా నిరుపేదలు పనులు లేక ఎంతో మంది రోడ్డున పడ్డారని, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి ప్రజలను ఆదుకుంటున్నారని అన్నారు. ఈ కరోనా మహమ్మారి దీని ద్వారా
ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఈ లాక్డౌన్ వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. దానిలో భాగంగా మెయిన్గా ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ రైతు వారి ఉత్పత్తులు తీసుకురావడానికి వచ్చే రైతులు కావచ్చు, దానికి సంబంధించిన ఆ వెహికల్స్ డ్రైవర్స్ కావచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ సర్వీస్ కోసం పనిచేసే ఈ డాక్టర్స్ కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి భోజనం అనేది అంటే డ్యూటీలో ఉంటున్నారు తప్ప వాళ్ళకి ఎక్కడ హోటల్స్ కానీ రోడ్డు మీద ఈ రహదారుల మీద ఎక్కడ కూడా ఏది దొరక, కనీసం మంచిని కూడా దొరికినటువంటి పరిస్థితుల వల్ల మేము కొంత జనరల్గా గమనించి దీన్ని ఎలాగోలాగా మేము కొంతమందికి ఈ భోజనం ఉచిత భోజనం పెట్టాలని ఒక సంకల్పంతో 15వ తారీఖు నుంచి మేము గత 15వ తారీఖు నుంచి స్టార్ట్ చేశాము. లాక్డౌన్ ఎత్తేసే వరకు ఈ 20-25 రోజులు రెగ్యులర్గా పెట్టాలని ఒక సంకల్పంతో రోజువారీగా జరుగుతుంది. ఫస్ట్ డే ఒక 300 మందితో స్టార్ట్ అయ్యి ఈ రోజు నుంచి ఒక 500-600 వరకు కూడా ఇక్కడ రోజువారీగా భోజనాలు చేస్తున్నారు. దీనిలో వాస్తవానికి చాలా సంతృప్తినిచ్చింది. ఎందుకంటే సరే డబ్బు రూపంలో ఇచ్చినా, వస్తు రూపంలో ఇచ్చినా ఎవరికి కూడా ఇది పెద్ద చెందే విధంగా ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో అన్నదానం అనేది చాలా గొప్ప దానం అన్నట్టుగా కొంచెం ఆ రకంగా మేము సాటిస్ఫైగా ఒక ఫీల్ అయ్యి దీన్ని ఒక పూర్తి స్థాయిలోనే అంటే ఇప్పుడున్నటువంటి ఈ కష్టకాలంలో దీన్ని ఇష్టంగా చేస్తే మాకు ఒక ఆనందకరంగా ఉంటుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దీనికి ఎప్పుడు కూడా మేము ఏదైతే సంకల్పం అంటే మేము లాక్డౌన్ ఎత్తేసే వరకు అనేటువంటి ఒక వర్డ్ ఏదైతుందో ఇది తప్పకుండా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మేము రోజువారీ జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా పోలీస్ సహకారం కూడా వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చి తనిఖీలు చేసి ఏదైతుందో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు లేదని చెప్పని కూడా చూస్తున్నారు. దాని ప్రకారం కూడా మేము సోషల్ డిస్టెన్స్ పాటించి అన్ని రకాలుగా ఎందుకంటే హ్యాండ్ వాష్ చేసే కాడ జాగ్రత్తలు తీసుకొని శానిటైజేషన్ కూడా చేయించి చాలా జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ ఈ ఉచిత భోజనం అనేది మేము కొనసాగిస్తున్నాము. దీనికి ఇంకా అంటే ప్రజలు చాలా మట్టుకు వచ్చి దీన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. సందేశం అంటే వాస్తవానికి ఈ విపత్కర పరిస్థితి అయితే చాలా అందరికీ కూడా ఇబ్బందికరమే. ఇటు వ్యాపారస్తులకి అయితేనేమి, కూలీలకు అయితేనేమి, వలస కూలీలకు అయితేనేమి, ఎవరికైనా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామాల్లో పలువురు రైతులు బొప్పాయి తోట సాగు చేస్తున్నారు. రైతులు బొప్పాయి సాగు చేసిన నేపథ్యంలో అకాల వర్షానికి పంటలు పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లడంతో రైతులు అయోమయంలో పడి ఏం చేయాలో అర్థం కాక కుప్పకూలిపోతున్నారు. రైతులు బొప్పాయి సాగు బాగుంటుందనే ఆలోచనతో లక్ష్మీపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు బొప్పాయి సాగు చేయడం జరిగింది. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి నివారణకై లాక్డౌన్ ప్రకటించడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరగంపాడు మండలం లక్ష్మీపురం గ్రామం అండి. అయితే మేము పత్తి, మిర్చి అన్నీ కూరగాయలు వేసి చాలా నష్టపోయామండి. ఏం మిగలట్లేదు. అయితే ఏదన్నా కొత్త పంటగా ఆలోచిద్దామని చెప్పి బొప్పాయి వేసానండి. పోయిన సంవత్సరం మొత్తం 10 ఎకరాలు వేసానండి. 10 లక్షలు పెట్టుబడి అయింది. అకాల వర్షం వచ్చి మొత్తం కూలిపోయిందండి. లాక్డౌన్ వల్ల ఇది కొంత నష్టపోయాం. ఎవరు కొనక శాలల్లో పండిపోయి కాయలు. ఏదైనా కొంచెం గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నానండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరంపాడు మండలం లక్ష్మీపురం గ్రామం అండి. ఈ బొప్పాయి తోట ఒక 7 ఎకరాలు వేసామండి. ఈ మధ్య లాక్డౌన్ కారణంగా కొనే వాళ్ళు లేక ఈ మధ్యనే కాపు వచ్చిందండి చేను. దాంతోపాటుగా కొనేవాళ్ళు లేకపోవడం వల్ల కాపుకి వచ్చిన చేను అట్నే ఉంది. దానికి తోడుగా ఈ అకాల వర్షాలకి రాత్రి కురిసిన గాలి దుమ్ము వర్షాలకు మొత్తం నేలపాలైందండి. లాక్డౌన్ కారణంగా పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న ద్విచక్ర వాహనాలు, 3 చక్రాల వాహనాల మెకానికులకు వరంగల్ ఎలక్ట్రిసిటీ అసోసియేషన్ మెంబర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయం వద్ద బియ్యం మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. నగరంలోని దాతలు పెద్ద మనసు చేసుకుని ఆపదలో ఉన్న వారికి సహాయపడాలని ఆయన కోరారు. కరోనా కష్టాలను అధిగమించడానికి ఏ పేదవాడు కూడా ఆకలితో అలమెట్టించొద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెల్ల కార్డుల పైన అందరికి కూడా రేషన్ అందిస్తున్న విషయం కూడా తెలుసు. ప్రతి పేదవానికి 12 కిలోల బియ్యంతో పాటు 1500 కూడా జమ చేసిన విషయం మీ అందరూ కూడా తెలుసు. కూడా ఇతరులను ఆదుకోవాలి, అవసరం ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా అనేక సంస్థలు, సంఘాలు కూడా ముందుకొచ్చినటువంటి సందర్భంలో పెద్దలు సుబ్రహ్మణ్యం గారు, విద్యుత్ శాఖలో ఏడీ గారు,
వారి అసోసియేషన్ తరఫున మరి ఈరోజు మెకానిక్స్ నగరంలో ఉన్నటువంటి అసంఘటిత వర్గాలు ఈరోజు నగరంలో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మెకానిక్స్ అందరికి కూడా మరి నెలసరికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఇచ్చినందుకు మన అందరూ చప్పట్లతోని కూడా సొల్యూషన్ మ్యాక్సిమం మా సబ్డివిజన్లో ఉంటుంది. ఎంతో కష్టపడి ఎంతోమందికి అహర్నిశ కష్టపడి చేస్తారు. దాంట్లో చంద్రబాబు రూపాయల మా వంతు చిన్న సాయం చేసే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి ఇవ్వాల్సిన 675 కోట్ల బకాయిల విడుదలపై దృష్టి సారించాలని ఆర్టీసీ యాజమాన్యానికి సొసైటీ కార్యదర్శి మహేష్ కోరారు. ఈ మేరకు ఆయన ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు 2 రోజుల క్రితం లేఖ రాశారు. సీసీఎస్ ఫండ్స్ కోసం ఉద్యోగులు కళ్ళు కాయలా ఎదురు చూస్తున్నారని 2019వ సంవత్సరం నుండి ఉద్యోగుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. 2019వ సంవత్సరం ఆగస్టు నుంచి ఉద్యోగుల పదవి విరమణ ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా చెల్లించలేకపోతున్నారు. సీసీఎస్ బకాయిలు విడుదల కాకపోవడంతో సొసైటీ కార్యకలాపాలు నిలిచిపోవడంతో పాటు ఇప్పటి వరకు 96 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. వరంగల్ మహానగరంలో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ మహోత్సవాల ధ్వజారోహణం జరిగింది. అష్టదిప్పాలకులు బ్రహ్మ విష్ణు మహేశ్వర సమస్త దేవతాగణాన్ని అర్చకులు ఆవాహన జరిపి అభిషేకాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు వరంగల్ నగర ప్రముఖ పారిశ్రామికవేత్త రాజు కరాణి వర్షా కరాణి దంపతుల సౌజన్యంతో నిర్వహించారు. నల్గొండ జిల్లా త్రిపురారం పోలీస్ స్టేషన్ ఆవరణలో కరోనా చిత్రపటాన్ని గీసి కోవిడ్పై స్థానికులకు అవగాహన కల్పించారు. కోవిడ్ తీవ్రత, మరణాల సంఖ్య, కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామూర్తి నాయుడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని తరిమికొట్టడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలు, వలస కూలీలు ఒక్కపూట కూడా ఆకలితో అలమటించవద్దు అని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మాజీ కొమరవెల్లి దేవస్థాన చైర్మన్ సేవెళ్లి సంపత్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా లింగాల గణపూర్ మండల వ్యాప్తంగా 400 మంది ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ప్రపంచమంతా కరోనా వైరస్తో ఇబ్బంది పడుతుంటే అది గుర్తించి ముందు చూపు ఉన్న నాయకుడిగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం కన్నా ముందే తెలంగాణలో లాక్డౌన్ ప్రకటించడం జరిగిందని, లాక్డౌన్ సమయంలో వలస కూలీలు, నిరుపేదలు పని లేక ఇబ్బంది పడకూడదని ప్రతి తెల్ల రేషన్ కార్డు దారునికి 1500 రూపాయలు, ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం పంపిణీ చేశారని, వలస కూలీలకు తలా 500 రూపాయలు 12 కిలోల బియ్యం ఇవ్వడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు లింగాల గణపూర్ మండల వ్యాప్తంగా నేడు ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సేవల్లి సంపత్ను అభినందించారు. కూడా స్వీయ నియంత్రణే దీనికి మార్గం కాబట్టి మనమందరం కూడా లింగాల గణపురం మండలంలో వనపర్తి, నెల్లుట్ల, లింగాల గణపురం 3 కేంద్రాల నుండి దాదాపు 500 మంది ఆటో కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని, దానిలో 10 వస్తువులు ఉంటాయి. వీటన్నిటినీ మరి కరోనా కష్టకాలంలో తన వంతు బాధ్యతగా ఆదుకోవాలని చెప్పేసి చేవెళ్ళ సంపత్ మాజీ కొమరవెల్లి దేవస్థాన చైర్మన్ వారు ముందుకొచ్చి మండలంలో ఉన్న అందరి ఆటో వర్కర్స్కి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటాం.
ఈరోజు కరోనా ప్రపంచానికి మహమ్మారిగా మారి ప్రపంచ దేశాలను దాదాపు 204 దేశాలను గడగడలాడిస్తూ ఉంది. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముందుగానే మేల్కొని చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు మరి మన జనతా కర్ఫ్యూ రోజే లాక్డౌన్ ప్రకటించి మే 7 వరకు దాన్ని మరి పొడిగించడం జరిగింది. లాక్డౌన్ నిబంధనలను పాటించడం వల్లనే ప్రభుత్వము పగడ్బందీ ప్రణాళికతో ముందుకు పోవడం వల్లనే ఈరోజు మరి కరోనాను కట్టడి చేయగలుగుతున్నాం. 7వ తారీఖు వరకు, మే 7వ తారీఖు వరకు లాక్డౌన్ నిబంధనలను పాటిద్దాం. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఉందాం. బయటకు వస్తే సామాజిక దూరాన్ని పాటిద్దాం. వ్యక్తిగత శుభ్రత ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి. ముక్కు, నోరు, కళ్ళ దగ్గరికి చేతులు ఎక్కువ పోకుండా చూడాల్సిన బాధ్యత. అదేవిధంగా మోచే అడ్డం పెట్టుకొని దగ్గు తుమ్ముస్తే చేసే కార్యక్రమం కావచ్చు. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యం ప్రతి ఒక్కరు కూడా ఒక అస్త్రంలాగా ఈరోజు మాస్కులను ప్రతి ఒక్కరు ధరించాల్సిందిగా యావత్ ప్రజలకు నేను తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా నియోజకవర్గ పెద్దలు అనేక రకాలుగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి ఇవాళ వినూతనంగా ఆటో యూనియన్ వాళ్ళకి, ఆటో కార్మికులందరూ కూడా మరి నిత్యావసర వస్తువులు అని చెప్పేసి మా చీవల సంపద వచ్చిండు. దీంతో పాటు ఇంకా కూడా మరి మా సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ పెద్దలు ఎవరైనా ముందుకొస్తే వారు తోసిన సహాయం చేయాలని మనస్ఫూర్తిగా పిలుపునిస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి అభివాదం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం, అప్రమత్తమైన కార్మికులు, తప్పిన ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టం. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అందరూ ఇళ్లలోనే ప్రార్థనలు జరుపుకోవాలని విజ్ఞప్తి. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.